వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ భజే శ్రీచక్రమధ్యస్థాం దక్షిణోత్తరయోః సదా శ్యామావార్తాళి సంసేవ్యాం భవానీం లలితాంబికాం. నమో మహద్భ్యోర్షుభ్యో గురుభ్యో నమః. వశిన్యాది వాగ్దేవతలు లలితా పరమేశ్వరి యొక్క అనుజ్ఞతో అనుగ్రహించిన హయగ్రీవ స్వామి వారు అగస్త్యుల వారికి తెలియజేసినటువంటి బ్రహ్మ విద్యా స్వరూపమైన లలితా రహస్యనామాల్లో చరాచర జగన్నాథ చక్రరాజ నికేతన వరకు చెప్పుకున్నాం. సరిగ్గా మనువిద్య చంద్రవిద్య నుంచి ప్రారంభమవుతున్న నామములు చంద్రవిద్యా నామములుగా చెప్పబడుతున్నాయి. చంద్రమండల మధ్యగా చారురూప చారుహాస, ఇవన్నీ చంద్రమండల మధ్యగా అంటే బిందు మధ్యంలో ప్రకాశించే అమ్మవారి యొక్క స్వరూపము. అందుకే మొత్తం ఆ తల్లి చక్రరాజంలో భాషిస్తున్నది కనుక చక్రరాజ నికేతన. చక్రరాజము అన్నప్పుడు బాహ్యంగా మనం ఆరాధించేటువంటి శ్రీచక్రం మాత్రమే కాకుండా యంత్రము అనగానే శక్తి కేంద్రీకృతమైన చోటు అని చెప్పాం. అలా మనం పరిశీలిస్తే మన శరీరం అంతా శక్తిమయం. అప్పుడు మన శరీరమే యంత్రం, మన శరీరమే చక్రం. ఈ శ్రీచక్రాన్ని శరీరంలో ఎలా భావించాలో చెప్పినదే భావనోపనిషత్. అలాంటి భావన చేసినప్పుడే అమ్మవారి అనుగ్రహం పూర్ణంగా లభిస్తుంది, కేవలం బాహ్యం వల్ల లభించదు. అదే భావనాగమ్య. కేవలం భావనకు భగవంతుడు దొరుకుతాడనే తేలికపాటి అర్థం అందులో లేదు. భావనోపనిషత్తు యొక్క భావమంతా కూడా వాక్యంలో ఉన్నది. అలా ఇక్కడ మనం భావన చేయడానికి చక్రరాజ నికేతన దగ్గర శరీరమే శ్రీచక్రం ఎలా అయిందో చెప్పుకున్నాం. దాన్ని ఒక్కసారి భావన చేసుకుని వారి తర్వాత నామాల్లో ప్రవేశిద్దాం. మనం ఒక పెద్ద శ్లోకాన్ని చెప్పుకున్నాం. దానిని సాధకుల ఉపయోగం కోసం శాస్త్రంలోనే అత్యంత క్లుప్తంగా కూడా చెప్పారు. అది మనం ఎక్కడ ధ్యానం చేసుకున్నా సరిపోతుందని. అది బైందవం బ్రహ్మరంధ్రంచ మస్తకంచ త్రికోణకం లలాటే అష్టారచక్రంచ భ్రువోర్మధ్యే దశారకం బహిర్దశారం కంఠేతు మన్వస్రం హృది సంస్థితం నాభౌతు వసుపత్రంచ కట్యాం షోడశపత్రకం వృత్తత్రయంచ ఊరుభ్యాం పాదయోచతురస్రకం. ఇది మొత్తం వివరం చూపిస్తున్నారు. అందుకు బ్రహ్మరంధ్ర స్థానం ఏదైతే ఉన్నదో అక్కడ అది సర్వానందమయ చక్రము అని చెప్పబడుతున్న బిందు చక్రం. అది ఆ తర్వాత వస్తున్న త్రికోణము, ఇది సర్వసిద్ధిప్రద చక్రం అని చెప్పబడుతున్న త్రికోణం మస్తకం. అష్టత్రికోణ చక్రము లలాటం వద్ద ఉన్నది, ఇది సర్వరోగహర చక్రము. భ్రూమధ్యం వద్ద ఉన్నది అంతర్దశార చక్రము. దీనికే మనం సర్వరక్షాకర చక్రము అని చెప్పుకుంటూ ఉన్నాం. ఇది 10 త్రికోణాలతో ఉన్నటువంటి అంతర్దశార చక్రం. తర్వాత కంఠం వద్ద మరొక 10 త్రికోణాల చక్రం బహిర్దశార చక్రం సర్వార్థ సాధక చక్రం అని చెప్పబడుతున్నది. అలాగే హృది సంస్థితం, హృదయం వద్ద 14 త్రికోణాల సర్వ సౌభాగ్యదాయక చక్రం చెప్పబడుతున్నది. ఇక నాభి దగ్గర మనకి అష్టదళములతో ఉన్నటువంటి సర్వసంక్షోభణ చక్రము, కటి స్వాధిష్టానము ఆ ప్రాంతమంతా కూడా షోడశ దళములతో కూడిన సర్వాసా పరిపూరక చక్రము. తర్వాత మూలాధారం నుంచి పాదముల వరకు విస్తరించి చెప్పబడుతున్నది త్రైలోక్యమోహన చక్రం అనబడే చతురస్ర చక్రం. మొత్తంగా శరీరాన్ని శ్రీచక్ర స్వరూపంగా ఆవిష్కరించుకుని అలాంటి చక్రరాజములో అమ్మ ఉన్నది అని భావన చేస్తే మన తనువంతా అమ్మమయం. ఇదే మణిద్వీపంగా భాషిస్తున్నది. అటువంటి ఆ తల్లి యొక్క దివ్యనామం ఇక్కడ వస్తున్నది. నిజానికి మనువిద్య నుంచి వస్తున్నటువంటి దాంట్లో నామంగా చెప్పుకోదగ్గది ఇది పార్వతి అనే నామం వచ్చింది. పార్వతి పద్మనయన పద్మరాగ సమప్రభ. అమ్మవారికి ఉన్న పేర్లలో పార్వతి ఒకటి. ఎంత దివ్యమైన మధురమైన నామము ఇది. అయితే లలితా సహస్రనామం ఎట్టి పరిస్థితుల్లోని కాలక్షేప గ్రంథం కాదు. అదేవిధంగా ఆసక్తికరమైనటువంటి వినోదకర అంశాలు ఇందులో ఉండవు. ఇందులో ప్రధానంగా ఎన్ని కోణాల్లో చెప్పుకోవాలో మనం చెప్పుకున్న నామవైభవాన్ని మనం రూపవైభవ, లీలావైభవ, మంత్రవైభవ, తత్వవైభవ, యోగ వైభవ, వీటన్నిటితో కూడిన నామవైభవ, మొత్తం 6 వైభవాలు ఇందులో ఉన్నాయి. అందులో ఎక్కడికక్కడ మనకి కొన్ని చోట్ల ఉపాసనాపరమైన నామాలు కనబడుతుంటాయి, కొన్ని చోట్ల ఉపనిషత్పరమైన నామాలు కనబడుతూ ఉంటాయి. ఎప్పుడైనా ఉపనిషద్ విద్య నేర్చుకోవాలంటే మాత్రం కనీసపు అర్హతలు కొన్ని ఉన్నాయి. అంతేగాని మనం ఏదా ఉన్నామో అలాగే కూర్చొని ఉపనిషత్తులు అర్థం కావాలంటే కావుట. దానికంటూ ముందు కొంత ప్రిపరేషన్ ఉంది. అథాతో బ్రహ్మ జిజ్ఞాస, అటువంటి సంస్కారం ఉంటే కానీ వెళ్ళదు. అందుకు లలితా సహస్రనామాలు వశిన్యాది వాగ్దేవతలు ఎలా కూర్చారంటే ఒక్క గ్రంథంలో అన్ని మత్స్యాలను మహాత్ముని యొక్క అనుగ్రహం ఆ విధంగా చూపించారు. అందుకు మామూలుగా ఉపాసనలో బాహ్యమైన మంత్రములు, న్యాసములు, పరివార దేవతలు ఇవే కొందరికి ఎక్కువ ఆసక్తి. న్యాసాలు, బీజాలు ఇవి కాదని కాదు, కానీ ఎంత కాదని బాహ్యమే. శ్రీ విద్య యొక్క అసలు ప్రయోజనం ఏంటి? బ్రహ్మ విద్య. లేకపోతే శంకరులు ఎందుకు పట్టుకుంటారు?
లేకపోతే ఇంత అహం బ్రహ్మాస్మి ప్రతిపాదన చేసి మహావాక్యాలు అందించి ప్రస్థానత్రయ భాష్యం అందించినటువంటి ఆ బ్రహ్మజ్ఞుడు జీవన్ముక్తుడు ఒక తంత్రశాస్త్రాన్ని పట్టుకున్నాడు అంటే అది ఎంతవేనా యోగ్యమవుతుందా? ఆ స్థితికి వెళ్ళిన వాడు వాళ్ళు వెనక్కి వస్తాడా? ఆయన కూడా ఇది పట్టుకున్నాడు అంటే అప్పుడు ఆలోచించాలి. ఆయన ప్రస్థానత్రయంలో ఏది ప్రతిపాదించాడో అదంతా ఈ శ్రీ విద్యలో ఉంది గనకే దీన్ని పట్టుకున్నాడు ఆయన. అందుకే శ్రీ విద్య బ్రహ్మ విద్య ఆ మాట ప్రస్తావన సహస్రనామాల్లో చేస్తూనే ఉన్నారు. అందుకు దీని పేరే మహావిద్య. మహా ఎక్కడికి వచ్చినా అది బ్రహ్మమనే అర్థం. అందుకే ఇది బ్రహ్మ విద్యగానే గ్రహించాలి. మొట్టమొదటి సాధకుడికి మాత్రం ఇది మహిమాన్వితం, మంచి ప్రయోజనం కలిగిస్తుంది. ఎప్పుడెప్పుడైనా కష్టాలు వచ్చినప్పుడు మరొకసారి 10 మార్లు చదివితే కనిపిస్తుంది. ఏ నామాలు ఎన్ని మార్లు చదవడం, ఇవన్నీ కూడా ఈ రోజుల్లో ఎంత ఫ్యాషన్లు అయ్యాయో తెలుస్తూ ఉంటుంది. తల నెరిసినా ప్రజ్ఞలో ఎంతవరకు నెరిసేమనేది ఆలోచించవలసిందే. అంత ఉపోద్ఘాతం ఇస్తే కానీ తర్వాత నామం అర్థం కాదు. అంతకు పార్వతి అంటే మనం చాలా సులభంగా ఏమనుకుంటున్నాం, పర్వతరాజపుత్రి. ఎంత చెప్తే పార్వతీదేవి ఊరుకోదు. పర్వతరాజపుత్రిగా పుట్టకముందు ఆవిడ పేరేమిటి? పార్వతే. అది ఎలా అవుతుంది? ఇప్పుడు పార్వతీ నామానికి పర్వతరాజపుత్రి అని అర్థం తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ మాట కేనోపనిషత్తులో చెప్పిన ఉమా హైమవతి బహుశోభమాన ఆ స్వరూపమే శ్రీ విద్య అంతా కూడా. హైమవతి అంటే హిమవత్ పర్వతరాజపుత్రి హైమవతి, హిమవత్ పర్వతరాజపుత్రి పార్వతి. కానీ ఉమా హైమవతి బహుశోభమాన అని ఏదైతే కేనోపనిషత్తులో చెప్పబడిందో ఆ స్వరూపమే పార్వతి, అనగా బ్రహ్మ విద్యా స్వరూపిణి. అందుకు పార్వతి గురించి చెప్తూ శివపురాణంలోనూ కొన్ని పురాణాల్లో కూడా ఒక వాక్యం చెప్పారు. పార్వతి పరమాదేవి బ్రహ్మ విద్యా స్వరూపిణి. ఆవిడ బ్రహ్మ విద్యా స్వరూపంట. అది పార్వతి అంటేనే బ్రహ్మ విద్యా స్వరూపం. ఆవిడ బ్రహ్మ విద్య అయితే బ్రహ్మం ఎవరు? పరమేశ్వరుడు. అందుకు పరమేశ్వరుడు బ్రహ్మము, పార్వతి బ్రహ్మ విద్య. ఈ రెండూ తెలుసుకుంటే ఇంక కావలసిందేముంది? అంటే బ్రహ్మ విద్యకి బ్రహ్మమునికి భేదం లేదు కనుక ఉభయులకి భేదం లేదు. ఇది పార్వతి. ఈ పార్వతీదేవే దేవతలకు ఉపదేశించింది బ్రహ్మ విద్యని ఉపనిషత్తులో. అందుకు ఉపనిషత్ ప్రతిపాద్యమైన దేవత అమ్మ పార్వతీదేవి, బ్రహ్మ విద్యాధిదేవత ఈ తల్లి. ఈ తల్లిని ఆరాధిస్తే బ్రహ్మ విద్యా ప్రదాయిని, బ్రహ్మ విద్యా స్వరూపిణి నామాన్నే మరొక చోట బ్రహ్మ విద్యా ప్రదాయిని అని మార్చారు. ఈ తల్లి ఇస్తుంది బ్రహ్మ విద్య. అందుకే ఈవిడ్నే పట్టుకోవాలి. ఈవిడ్ని పట్టుకుంటే తప్పకుండా ఇస్తుంది. ఎందుకు బ్రహ్మ విద్య అంటే అది పొందే వరకు జీవుడికి మోక్షం లేదు. అదే మోక్షాన్ని ఇచ్చే విద్య. మిగిలిన విద్యలన్నీ ఇహానికే, అదొక్కటి. అందుకు ఈ శరీరం పొంది కూడా బ్రహ్మ విద్యకు ఎవడు ప్రయత్నించడో వాడికి ఉపనిషత్తు ఆత్మద్రోహి అని పేరు పెట్టిందండి. వాడికి ఆత్మఘ్నుడు అని పేరు. అందుకు పార్వతీ నామానికి ఇప్పుడు విశేషములైన అర్థములు మనం చెప్పుకోబోతున్నాం. పర్వత పుత్రి పార్వతి, ఇది నిజమే, అమ్మవారి యొక్క లీలారూపం. ఇది లీలారూపం కనుక పార్వతి. కానీ సత్యస్వరూపాన్ని మనం ఇప్పుడు చూడాలి. సత్యంలో పార్వతి అంటే పర్వతము అంటే కదలకుండా ఉండేది పర్వతం. కదలకుండా ఉండే దాని గురించి ఉపనిషత్తు ఒక మాట చెప్పింది, కూటస్థమచలం ధ్రువం. అది కూటస్థము, అచలము, ధ్రువము. కూటస్థము అంటే శరీరం అనబడే కూటములో కదలకుండా ఉండేదేదో అది కూటస్థం, అనగా ఆత్మస్వరూపమే. అచలం కదలకుండా ఉంటుంది అది కనుక సుస్థిరమైన ఆత్మచైతన్యమే పర్వతము. ఆ ఆత్మజ్ఞానమే పార్వతి, పర్వత సంబంధి పార్వతి. కనుక పార్వతి అనగా ఎవరు? బ్రహ్మజ్ఞానమే. ఇది పరంగా అర్థం. ఇంకొక అద్భుతమైన విషయం ఉన్నది. ఇది శాస్త్రం చెప్తున్న అర్థములు, ఇవన్నీ శాస్త్రంలో ఉన్నవే. పర్వము అంటే కణుపు అని అర్థం. పర్వతానికి కూడా పర్వతం అనే పేరు ఎందుకు వచ్చిందంటే అది ఒకటే అలాగ పైదాకా ఉండవు. అలాంటి శిఖరములతో బోలుడు ఉంటాయి, ఒకదానికోటి అనుబంధం ఉంటూ వెళుతూ ఉంటాయి. కానీ దాని పేరు పర్వతము అన్నాం. పర్వము అంటే భాగము అని అర్థం. ఏ భాగాన్ని పర్వం అనాలి? దేనికి దానికి సంబంధం లేకపోతే పర్వం అనకూడదండి. అందుకే మహాభారతంలో పర్వములు పేరు పెట్టాడు ఆయన. పర్వములను పేరు పెట్టాడంటే ఒకదానికోదానికి అనుబంధం ఉంది గనక పర్వము అని పేరు పెట్టాడు. దేనికి అదే అయిపోతే దాని పేరు ఖండము అనాలి. ఖండం కాదు, అది పర్వము. పర్వము అని దేనికి అనాలంటే భాగం కనబడుతూ ఉంటుంది కానీ భాగం ఉండదు. దీనికి ఉదాహరణ ఏంటంటే మనకు చెరుకుకి పర్వము అంటాం, వెదురులో కూడా పర్వములు అంటాం. వెదురుకి చెరుకుకి కూడా పర్వము అనగా కణుపు అని అర్థం. కానీ వెదురుకి చెరుకుకి కూడా కణుపులు ఉంటాయి. మీరు పరిశీలించితే కణుపు బట్టి భాగం తెలిసిపోతుంది మనకి. భాగం ఉంది కానీ భాగం లేదు అందులో. అంటే అర్థం ఏంటి? ఒక భాగానికి ఒక భాగం అనుబంధం ఉన్నది. అది భాగముగా కనబడుతున్నా ఏకముగా ఉన్నటువంటిది ఏదో అది పర్వతము. పర్వముగా ఉంటూ విస్తరించినది. తనోతి ఇది అని, తనోతి అంటే విస్తరించినది కనుక పర్వరూపేణ తనోతి, పర్వములుగా విస్తరించినది పార్వతి. పర్వములుగా విస్తరించిందంటే చక్కటి విషయం చెప్పాడు. పార్వతి అంటే ఎవరు? శక్తి కదా. శక్తి ప్రధానంగా ప్రపంచంలో 3 రూపాలతో వ్యాపించుంటుంది. ఇచ్ఛ, జ్ఞాన, క్రియ. ఈ మూడు ముక్కలు కాబట్టి ఇచ్ఛా జ్ఞాన క్రియములు కలిపి ఒకే శక్తి. మనం ఇచ్ఛగా, జ్ఞానముగా, క్రియగా మూడింటిగా దాన్ని చూస్తున్నాం.
మూడింటిగా చూస్తున్నది ఒకటే అని తెలుసుకోవడానికి 3 పర్వములను ఇచ్ఛా జ్ఞాన క్రియ అనుకుని ఈ 3 పర్వములుగా కలిగిన ఒక శక్తిని పార్వతి అన్నారు. ఇచ్ఛా జ్ఞాన క్రియ అనే పర్వములు కలిగిన శక్తి పార్వతి. ఇప్పుడు 3వ అర్థంలోకి వచ్చాం. ఇంకొక పార్వతి చూడండి. సరిగ్గా మన దగ్గర ఒక చెరుకు విల్లు ఉంది. మూలాధారం నుంచి సహస్రారం వరకు ఉన్నటువంటిది చెరకు, ఒప్పుకోవాల్సిందే. ఇందులో పర్వాలు ఉన్నాయి. ఎన్ని పర్వాలు? ప్రధానంగా 6 పర్వాలు ఉన్నాయి. మూలాధార, స్వాదిష్ట, ఇవన్నీ ముక్కలు ముక్కలు కావుగా, ఒక్కొక్కటి ఒక్కొక్క కణుపే. ఇలాగ మొత్తం ఈ పర్వముల్లోంచి విస్తరించి వ్యాపిస్తూ ఉన్నటువంటి కుండలిని శక్తి ఏదుందో మూలాధారం నుంచి సహస్రారం వరకు ఈ కణుపుల్లోంచి వ్యాపించుతూ వెళ్ళిపోతున్నటువంటి కుండలిని శక్తిని పార్వతి అంటారు. ఇది మరొక అర్థం. ఇప్పుడు ఎన్ని అర్థాలు వచ్చాయి? పర్వతరాజపుత్రి, తర్వాత కూటస్థమచలం ధ్రువం, 3వది ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తి స్వరూపిణి, 4వది కుండలిని రూపిణి. ఇంతవరకు ఈ విషయం మనం చెప్పుకున్నాం. ఇంకా పార్వతీ శబ్దమునకు విస్తారమైన అనేక భావముల్ని ఇక్కడ మనం గమనించుకుంటూ వెళుతూ ఉంటే ఆ ఉమాహైమవతి బహుశోభమాన అయినటువంటి ఆ పార్వతీదేవి యొక్క స్వరూపాన్ని ఇన్ని కోణాల్లో మనం పరిశీలించుకుని అటువంటి పార్వతీదేవి ఇంకా పార్వతి అంటే మరొక అర్థం చూద్దాం. పార్వతి అంటే మరొక అర్థం చూద్దాం. శ్రీచక్రంలో 9 ఆవరణలు ఉన్నాయి. 9 ఆవరణలు ఉన్నాయంటే ఏ చక్రానికి ఆ చక్రం విడిగా ఉన్నాయా? ఇదంతా శ్రీచక్రమే కదా. చక్రరాజ నికేతన అన్నప్పుడు, చంద్రమండల మధ్యగా అన్నప్పుడు, మనువిద్య, చంద్ర విద్య అన్నప్పుడు శ్రీచక్రాన్ని ప్రస్తావన చేస్తున్నాడు. అక్కడ శ్రీచక్రాన్ని ప్రస్తావన చేస్తున్నప్పుడు శ్రీచక్రంలో 9 ఆవరణలు. 9 ఆవరణలు విడివిడి చక్రాలు తెచ్చి ఒక దగ్గర పెట్టింది కాదు. ఆ బిందువే 9 ఆవరణలుగా విస్తరించింది. కానీ 9 ఆవరణలను వ్యాపించిన శక్తి ఏది? అమ్మవారే. అందుకే 9 పర్వములు అంటే 9 ఆవరణలే 9 పర్వములు. ఈ 9 ఆవరణలు అనేటటువంటి 9 పర్వములలో వ్యాపించి ఉన్న చక్రరాజ నికేతనయే పార్వతి. ఇది తెలుసుకోవాల్సింది. కనుక పార్వతి మాటకి ఇప్పుడు ఎంత విశిష్టమైన అర్థం వచ్చింది. కనుక 9 ఆవరణలో వ్యాపించిపోయినటువంటి ఒక్క చైతన్యమే. అందుకే చక్రరాజ నికేతన వెంటనే పార్వతి పెట్టడంలో అది ఔచిత్యం అండి. ఇలా పరిశీలించాలి లలితా సహస్రాన్ని. అది ఊరికినే ఎక్కడ అమ్మవారి నామాలన్నీ ఏరి తీసుకొచ్చి ఒక దగ్గర పెట్టలేదు. పరస్పర అనుబంధం ఇది. అందుకే శ్రీచక్రంలో 9 ఆవరణలనే 9 పర్వముల యందు వ్యాపించినటువంటి చక్రరాజ నికేతన పార్వతి. ఇది ఈ మాటకు అర్థం. పద్మనయన తర్వాత గొప్ప విషయం చూపించాడు. పద్మములు వంటి నేత్రములు కలది. ప్రతీది కూడా లీలారూప వర్ణన ముందు తెలుసుకోవాలి. పద్మముల్లా విశాలమైన నేత్రములు అమ్మవారివి. అందుకు పద్మాక్షి అని. పుండరీకాక్ష శబ్దం కూడా ఉన్నది. పుండరీకులు వంటి నేత్రములు కలవాడు. పుండరీకాక్షకి చాలా పెద్ద అర్థాలు ఉన్నాయి. తర్వాత చూద్దాం. ప్రస్తుతానికి మాత్రం పుండరీకాక్ష అంటే చక్కటి కన్నులు గలవాడు అది. ఇప్పుడు పద్మనయనాకి నేను పుండరీకాక్ష ఎందుకు చెప్పుకున్నామంటే ఉపనిషత్తుల్లో పుండరీకాక్ష శబ్దం చెప్పబడింది. తస్య యథా కప్యాసం పుండరీకమేవ అక్షిణి అని ఒక మంత్రం ఉన్నది. పుండరీక నేత్రములతో ప్రకాశించేవాడు అని పరమాత్మను వర్ణించారు. సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి పరమాత్మని పుండరీకాక్షుడిగా వర్ణించి చెప్పారు. ఆయన్నే పొద్దున్నే ఏ పని ప్రారంభం చేసినా పుండరీకాక్ష పుండరీకాక్ష పుండరీకాక్ష. పుండరీకాక్ష అంటే ఏమిటో పద్మనయన అంతా అదే. అక్కడ పుంలింగం, ఇక్కడ స్త్రీలింగం అంతే. కనుక పద్మనయన పద్మముల వంటి నేత్రములు కలది. అమ్మ నేత్రాలు ఏమిటి? సూర్యచంద్రులే నేత్రములు. సూర్యుడికి చంద్రుడికి పద్మసంజ్ఞ వేదాల్లోనే కనబడుతుంది. ఎలాగంటే పద్దులు గతవు అనే ధాతువు నుంచి పద్మం వచ్చింది. వికసన లక్షణము గమన లక్షణము కలిగినది పద్మము. వికసనం బ్లౌజోమ్ అంటాం. చక్కగా వికసించింది. గమనం, గమనం అంటే ఎక్కడికైనా వ్యాపించగలగడం, అది గమనం అంటే. ఈ 2 లక్షణాలు ఎవరికి ఉన్నాయి? సూర్య భగవానుడు. ఆయన చక్కగా ఆయన వికసిస్తాడు. ఆయన వల్ల ప్రపంచం వికసిస్తుంది. అలాగే చంద్రుడికి ఉంది. వాళ్ళ కాంతులు ఎంతకైనా గమనం చేస్తాయి, వ్యాప్తి చేస్తాయి. అందుకే వికసన గమన లక్షణములతో వ్యాపించేవి ఏవో అవి పద్మములు. ఈ సూర్యచంద్రులే నేత్రములుగా కలది కనుక పద్మనయన అని వర్ణించారు ఇక్కడ. పార్వతి పద్మనయన, పద్మరాగ సమప్రభ. అమ్మ యొక్క శరీర వర్ణమంతా పద్మరాగములతో ప్రకాశిస్తున్నదిట. పద్మరాగము అంటే అదొక మణి, కెంపుల్లో ఒక రకమైన తెగ. సింహళ దేశంలో దొరికే మాణిక్యాలకి పద్మరాగాలు అంటారట. అలాంటి పద్మరాగములు ఎర్రని కాంతులతో ఉంటాయి. అమ్మవారు అరుణ కాంతులతో ఉన్నారు కదా, అందుకు పద్మరాగముల వంటి ఎర్రని కాంతులతో ప్రకాశిస్తున్నారు. పద్మరాగ సమప్రభ. అమ్మ కాంతులంటే జ్ఞానకాంతులే. అందుకే ఇదంతా పద్మనైనా తర్వాత పద్మరాగ సమప్రభ చెప్పడంలో అరుణాం కరుణాతరంగితాక్ష్యం, ఆ తల్లి నుంచి వ్యాపించినటువంటి జ్ఞాన ఆనంద అరుణ ప్రసారమే పద్మరాగ సమప్రభ. పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞాన ఘనరూపిణి. ఇదంతా మనం ప్రధానంగా చంద్రమండల మధ్యగా చెప్తున్నప్పటికీ ఇప్పుడు కలిపి చదివినటువంటి శ్లోకానికి ఒక అనుబంధం ఉందండి, అత్యద్భుతమైన అనుబంధం. పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణి. లలితా సహస్రనామం అర్థాలు నిజంగా నిజాయితీగా
చెప్పుకుంటూ ఉన్నప్పుడు అంత తేలిగ్గా అర్థం కాలేదంటే అది విషయంలో ఉన్న గాంభీర్యం. అది పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణి. ప్రేతలంటే ఏమిటి? ఈ మాట వింటే చాలామందికి భయం, పదాలకు అర్థం తెలియదు కనుక. ఇక్కడ ప్రేత శబ్దానికి అర్థం అంటే చలనరహితం, చలనరహితంగా ఉన్నది ప్రేతం. చలనరహితమైన వాటి యందు ఆవిడ ఆసీనయ్యి ఉన్నది. ఇది చాలా గొప్ప విషయం ఏంటంటే, అందుకు పంచప్రేత 5 ఉన్నాయట చలనం లేకుండా ఉండేవి. ఈవిడ వెళ్ళి ఆసీనమైతే వాడికి చైతన్యం ఒక్కసారి వచ్చింది. అవి ఎప్పుడు పంచబ్రహ్మస్వరూపిణి, ఆ చైతన్యంతో ప్రకాశించిపోతున్నాయి 5 కూడా. ఈవిడ వెళ్ళి కూర్చుంటేనే వాడికి చైతన్యం వచ్చింది కనుక చైతన్యం ఎవరు? అమ్మవారు. వీటి వల్ల వాటిలో ప్రవేశించిందిట. పంచప్రేతలు అంటే చలనరహితంగా ఉన్నటువంటివి. దీనికి అనేక రకాల అర్థాలు చూపించవచ్చు, మనం అది పరిశీలిద్దాం. అందుకు శాస్త్రనామం వినేటప్పుడు ఎంత ఓపిక ఉండాలంటే, ఒకవైపు లీలార్థం చెప్తాడు, ఒకవైపు రూపార్థం చెప్తాడు, ఒకవైపు తత్వార్థం చెప్తాడు. దేనికది జాగ్రత్తగా తెచ్చుకొని ఒక్కొక్క దగ్గర పెట్టుకుంటూ ఉండాలి. అన్నీ కలిపేసుకున్న ప్రమాదమే. ఏది పట్టుకుంటాం, ఏది చెయ్యాలో అది చేసుకోవాలి దాంతో. అలా పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణి రెండిటికి ఒక అనుబంధం ఉంది. అయితే నారాయణ భట్టు పాఠంలో మాత్రం మనకి పంచబ్రహ్మస్వరూపిణి నామం బదులుగా పరబ్రహ్మస్వరూపిణి ఉన్నది. పంచప్రేతాసనాసీన పరబ్రహ్మస్వరూపిణి అనే నామం అక్కడ. సరే, పంచబ్రహ్మస్వరూపిణినే ఎక్కువగా ప్రమాణంగా మనం తీసుకుంటున్నాం కనుక రెండుగా అర్థం చేసుకుందాం. పంచప్రేతలు అనగా బ్రహ్మ, విష్ణు, రుద్ర, మహేశ్వర, సదాశివ, వీళ్ళు పంచప్రేతలట. ఎందుకయ్యా పేరు పెట్టారు అంటే, వీళ్ళు 5గురు కలిపితే ఎవడో ఒక్క ఈశ్వరుడే కదా. ఈశ్వరుడు ఆయన కదలకుండా ఉన్నాడు. ఆయన ఈశ్వరుడు పని కదలకుండా ఉండడం, ఆయన శక్తి పని కదలడం. కనుక కదలకుండా స్థిరంగా కూర్చున్నటువంటి వాడు ఆయన శక్తి కదులుతోంది. ఇది మనం చెప్పుకున్నాం. జ్యోతి కదలకుండా ఉంది, కాంతి కదులుతోంది. అదొక్కటి అర్థం చేసుకుంటే చాలు. కనుక కాంతి దేన్ని ఆసనంగా తీసుకుంది? జ్యోతిని ఆసనముగా తీసుకుంది. అలాగా ఆయన నిశ్చలంగా సాక్షిభూతంగా చూస్తూ ఉంటే పంచరూపములతో ఉన్నటువంటి ఈశ్వరుడిని ఆధారం చేసుకుని ఇవిడ వ్యాపించిపో ఉన్నది శక్తిగా. అందుకు పంచప్రేతాసనాసీన నిశ్చలముగా ఉన్నట్ట. వాళ్ళ పనులు 5 కదా: సృష్టి, స్థితి, సంహార, తిరోధాన, అనుగ్రహ. అవి ఇంకా మనకి డీటెయిల్గా తర్వాత వస్తాయి. 5 పనులు చేసినప్పుడు వాళ్ళకి మనం చైతన్యం ఉందంటాం. 5 పనులు చేయనప్పుడు కదలకుండా కూర్చున్నారు. ఆ కదలకుండా ఉన్న వాళ్ళల్లో 5 పనుల రూపంలో కదలిక తెచ్చింది ఈవిడ. కనుక కదలిక చైతన్యం ఈవిడ తెచ్చింది, వాళ్ళు మాత్రం కదలకుండా అన్నారు. వేదాంత శాస్త్రం ప్రకారం అయితే పరబ్రహ్మ అలాగే ఉందండి. ఆ మాయాశక్తి మొత్తం చేస్తుందిట. ఆ మాయాశక్తి ఈవిడ, కదలకుండా ఉన్న పరబ్రహ్మస్వరూపం ఆయన. కనుక 5 రూపాలుగా కనబడ్డా ఆయన పంచప్రేత అనగా చలనరహితంగా ఉన్నటువంటి వాడు. ఆయనలో చలనం తీసుకొచ్చింది ఈవిడ. ఇదే స్పందశక్తి. అదే నఖలు కుశల స్పందితుమపి సౌందర్యలహరిలో చెప్పినటువంటి మాట. ఈ తల్లి యొక్క శక్తి లేకపోతే ఆయన కూడా చలించట్లేదు కదా. అందుకు నచే దేవం దేవో నఖలు కుశల స్పందితుమపి. అందుకు ఆయనలో ఈవిడ స్పందనగా ఉంటేనే కదలిక. లేనంతసేపు ఆయన స్పందన లేనప్పుడు ఏమన్నారు? కదలిక లేకుండా ఉన్నవాడు. కదలిక లేకుండా ఉన్నవాడు పంచప్రేతలు. కనుక పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణి. ఈ అర్థం తీసుకుంటే మనందరికీ బాగా అలవాటైన ఒక చిత్రం ఉన్నది. అమ్మవారు ఒక ఆసనం మీద కూర్చుని ఉంటారు. ఆసనాలకి 4 కోళ్లల్లో 4, మధ్యలో బల్ల. ఈ సబ్జెక్ట్ అయితే మళ్ళీ మరొక చోటు వస్తుందండి. సృష్టికర్త్రి బ్రహ్మరూపాది గురించి మళ్ళీ వస్తుంది అక్కడ. కనుక ఆ అర్థాన్ని ఇక్కడ భావించిన, ఈ అర్థాన్ని అక్కడ భావించిన ఒకదాని కూడా సహకారం అవుతాయి. ఇప్పటి వరకు పంచప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణి అంటే ఇదే అర్థం చెప్పుకున్నాం కదా, సంతోషం. ఇప్పుడు మరొక అర్థంలోకి వెళదాం. ఎందుకు అర్థంలోకి వెళ్తున్నామంటే తర్వాత వాక్యాలు చాలా గట్టివండి. వీడికి ఉపనిషత్తు తప్ప మరో దిక్కు లేదు. మిగిలిన వాటికైతే లీలార్థం ఈ అర్థం చెప్పాం కానీ వాడికి ఏకార్థమే. తర్వాత వాటికి ఒకటే అర్థం, ఉపనిషద్ అర్థం తప్ప మరొకటి లేదు. కనుక అది అర్థం కావాలంటే దానికి దీనికి లింక్ చెప్పాలి. లేకపోతే ఇది లీలలోంచి తత్వంలోకి తీసుకెళ్ళాడంటే ఏమిటి లింక్? పంచబ్రహ్మస్వరూపిణి అన్న తర్వాత వెంటనే చిన్మయీ పరమానంద విజ్ఞానఘన రూపిణి ధ్యానధ్యాతృధ్యేయ రూప అక్కడికి తీసుకుపోయాడు. ఆ విషయములేవి ఇది పూర్తిగా ఉపనిషత్ విషయం. ఇది ఏంటో చూద్దాం. ఇక్కడ మనకి తైత్రీయ ఉపనిషత్తు అంతా చెప్తున్నాడు. ఇప్పుడు పంచప్రేతాసనాసీనాకు మరొక అర్థం తెచ్చుకున్నాం. పంచప్రేతలు అంటే చలనము లేకుండా ఉండేవి జడ పదార్థములు అని అర్థం. ఈ జడాలలో చైతన్యం ప్రవేశిస్తే వాటిలో కదలికి వచ్చింది. ఎలాగంటే ఇప్పటి వరకు ఇక్కడ మైకు పెట్టారు, బల్బు పెట్టారు, అన్నీ ఉన్నాయి సాయంత్రం వరకు. ఇక్కడ ఒక్కసారి స్విచ్ వేయగానే వాటిలో చకచక అన్నీ ప్రవేశించాయి. అంటే 6:30 పూర్వం వరకు ఇది పంచప్రేతములే. 6:30 తర్వాత నుంచి పంచబ్రహ్మలు. వీటిలో చైతన్యం ప్రసరించింది ఒక్కసారి. ఇది పరిశీలిస్తే ఈ పంచప్రేతాలు ఎక్కడున్నాయి, పంచబ్రహ్మలు ఎక్కడున్నాయో పరిశీలించండి. దీనికి ఉపనిషత్ ప్రమాణంతో చూపిస్తున్నా. శాస్త్ర ప్రమాణం లేకుండా ఇవి చెప్పకూడదు కదా. పంచప్రేతలు మనలో ఉన్నాయట. అవి చూడండి. ఏమిటా పంచప్రేతలు అంటే పంచకోశములే పంచప్రేతములు. అన్నమయ, ప్రాణమయ, మనోమయ,
విజ్ఞానమయ, ఆనందమయ. ఈ 5 కోశములు నిజానికి జడములు. అది ముందు తెలుసుకోవాలి. ఇవి జడములే. ఇది తెలిస్తే ఇవి చైతన్యం అనే అహంకారం ఏది ఉంటే పోతుంది. అందుకే పంచప్రేతలేవి. నిజంగా పోయిన తర్వాత ఇవేగా మోసుకుపోతున్నారు. అంటే కనిపించేది స్థూల శరీరమే కావచ్చు, అన్నమయ్య కోసమే కావచ్చు. కానీ అన్నమయ్య కోసమే కాదు, మిగిలిన లోపల 4 కూడా జడములే. అన్నమయ, ప్రాణమయ, మనోమయ, విజ్ఞానమయ, ఆనందమయ. ఎక్కడున్నాయి ఈ కోశాలు? మనలో ఉన్నాయండి. అందుకు ఇప్పుడు పంచప్రేతాసనాశయం నుంచి ఎలా వెళ్ళాలో చూడండి. మొత్తం ఈ తైత్రీయంలోకి ప్రవేశించుకోవాలి. మొత్తం మనకున్న పంచకోశములు కదా. ఈ పంచకోశ వివేచనమే వేదాంతం. మరొకటి ఏం లేదు. 5 కోశాలు అందరికీ ఉన్నాయి. అయితే 5 కోశములు జడములా చైతన్యములా ఇది పట్టుకోవాలి. చైతన్యాలోని అందరికీ అనుభవంలో అనుకుంటున్నాం, కానీ విచారణలో వీటికి చైతన్యం లేదయ్యా, చైతన్యం ఇందులో ఉంది తప్ప ఇది చైతన్యం కాదు. ఇది తెలుసుకోవాలి. అందుకే ఇవి పంచప్రేతలే. ఈ పంచప్రేతల్లో ఈవిడ ఆసీన, ఆ చైతన్యం ప్రవేశించింది. ఆత్మరూపిణి అయినటువంటి అమ్మవారి యొక్క చైతన్యము పంచప్రేతస్వరూపమైన శరీరంలో వ్యాపించిపోయింది. వ్యాపించినప్పుడు ఆవిడ ఏమిటి? మొత్తం పంచప్రేతల్లో ఆవిడే కూర్చుందండి. పంచకోశాల్లో ఆవిడే కూర్చుంది. కూర్చున్నప్పుడు ఇది పంచప్రేతాసనాసీన అయింది మనలో. అప్పుడు మనకి ఆవిడ కూర్చోవడం వల్ల ఇవే చైతన్యవంతములు అనిపిస్తున్నాయి. చైతన్యం అంటేనే బ్రహ్మము. అందుకే శివసూత్రములను ఒక అద్భుతమైన గ్రంథం ఉంది మనకి. అది కాశ్మీర శైవ సిద్ధాంతాల్లో ఉంటుంది. శివసూత్రములు అది సాక్షాత్ శివుడే చెప్పాడు అంటారు అవి. ఆ శివసూత్రముల్లో మొట్టమొదట బ్రహ్మము ఆత్మ అంటే చైతన్యం, ఆత్మ అని నిర్వచనం. బ్రహ్మం అంటే కేవల చిత్ చైతన్యం. అందుకు పంచబ్రహ్మస్వరూపిణి. అంటే ఆవిడ కూర్చోగానే పంచప్రేతలు ఏమైపోయారు? పంచబ్రహ్మల్లా కనబడుతున్నారు. అంటే ఇవే చైతన్యం అనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం చైతన్యము లేనిది జాగ్రత్తగా వివేకంతో చూసుకుంటూ ఉండాలి. కానీ ముందు వివేకంలో పంచప్రేతలే. ఆవిడ ఆసీనం అవడం వల్ల ఇవే పంచబ్రహ్మములుగా కనబడుతున్నాయి. ముందు అది తెలుసుకుని అసలు బ్రహ్మమేంటో అన్వేషించుకుంటూ వెళ్ళాలి. ఇదేమిటి అంటే, మనం ఒక గదిలోకి అడుగుపెట్టాం. గదిలోకి అడుగుపెట్టగానే ముందు మన గుమ్మం మీద ఒక లైట్ పడుతుంది. ఆ గుమ్మం ముందు లైట్ పడుతుంటే లైట్ ఎక్కడి నుంచి వచ్చిందా అని గదిలోకి వచ్చాం. వస్తే గోడలన్నీ చూస్తాం, గోడల మీద కూడా లైట్ ఉందండి. అలా క్రమక్రమంగా చూస్తే గోడలకి గుమ్మానికి కూడా వెలుగిచ్చేది ఒకటి కనిపిస్తుంది మనకి వెనకాల. అలా మనకి ఈ పంచకోశాల గది, పంచకోశాల శరీరంలో ఒక్కొక్క కోశం ఒక్కొక్క గది అనుకుంటూ ఉంటే ఈ గదిలో వెలుగుగా అమ్మవారు వ్యాపించిపోయారు. ఒక్కొక్క గదిలోకి రండి. అన్నమయ కోశం, ప్రాణమయ కోశం, ప్రతి గదిలో వెలుగు చూస్తూ ఇది కూడా వెలుగుతోంది అనుకుంటే తప్పులేదు. కానీ గది వెలుగు, ఇది ప్రేత బ్రహ్మ. కనుక ఈ కోశం చూస్తూ ఇందులో చైతన్యాన్ని చూస్తూ దీందా చైతన్యం కాదే, ఇక్కడికి చైతన్యం ఎలా వచ్చిందో వెనక్కి వెళ్ళు. కనుక అన్నమయ కోశం నుంచి ప్రాణమయ కోశం, ప్రాణమయ కోశం నుంచి విజ్ఞానమయ కోశం. ఇది సరిగ్గా మనకి గురువుగారి శిష్యుడికి చెప్తాడు, బ్రహ్మం అంటే ఏంటో తెలుసుకో. ముందు ఆయన వచ్చి అడిగేట, చెప్పవయ్యా అని. ముందు నువ్వు ఆలోచించే వెళ్ళి, నేను చెప్పడం ఏంటి ఆలోచించని పంపించాడు. కొంతకాలం తపస్సు చేసేట. మళ్ళీ గురుగారి దగ్గరికి వచ్చాడు. తెలిసిపోయింది బ్రహ్మం అంటే ఏమిటని. ఏంటి చెప్పన్నాడు. అన్నం బ్రహ్మేతి వ్యజానాత్ అన్నాడు. చాలా బాగుంది, కానీ మరికొంతకాలం వెళ్ళి సాధన చేయన్నాడు. అంతే. చూడండి, అంతేగాని వెంటనే అన్నం బ్రహ్మం కాదు అని అనలేదండి. ఎందుకంటే గురువుగారు చెప్తే తెలిసేది కాదు. నీ విచారణేది